హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే ఆలూ చిప్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఆలూ చిప్స్ చేయడం కోసం పొటాటోస్ నేను 4 తీసుకున్నానండి. ఈ సీజన్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఆ పొటాటోస్ తీసుకోండి. ఈ సీజన్లో దొరికే ఆలు ఎలా ఉంటాయంటే తొక్క పల్చగా పొరలు పొరలుగా ఉంటుందండి. అవి ఆలూ చిప్స్ చేయడానికి బాగా సెట్ అవుతాయి. అయితే ఈ ఆలూస్కి చూడండి, ఈ విధంగా కొన్ని అక్కడక్కడ కణితిల్లాగా ఉన్నాయి కదా, వాటిని తీసేసుకోవాలి. ఈ ఆలు తీసుకున్నప్పుడే మంచిగా వాష్ చేసుకొని పైన పొరలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఈ ఆలూస్ని ఇంకా తొక్క తీయకుండా డైరెక్ట్గా అలానే మనం గ్రేటర్తో స్లైస్ చేసుకోవాలి. చిప్స్ లాగా ఆలూది స్లైస్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో స్లైస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని చిప్స్ చేసుకోవడం కోసం ఈ గ్రేటర్ తీసుకున్నాను. అయితే ఇది మనం ఆలూని ఇటు సైడ్ నుంచి గ్రేట్ చేయకూడదు. ఇలా అంటే స్ట్రైట్గా పెట్టి గ్రేట్ చేస్తే ఏమవుతుందంటే అవి చిన్నగా వస్తాయి. ఈ విధంగా కొంచెం ఆలూని పొడుగ్గా పెట్టి గ్రేట్ చేయండి. ఆలూ చిప్స్ కూడా ఏంటంటే ఈ విధంగా పొడుగ్గా వస్తాయి లేయర్స్ చక్కగా. ఓకేనా? ఈ విధంగా ఆలూ చిప్స్ అన్నీ పలుచగా అన్నీ ఒకటేలాగా వస్తాయి. అలా కాకుండా మనం చాకుతో చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది కదా, కాబట్టి చిప్స్ చేసేటప్పుడు ఈ విధంగా గ్రేటర్తో మాత్రమే ఆలూ చిప్స్ని గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మనం గ్రేట్ చేసుకున్న ఆలూ స్లైసెస్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ విధంగా చేయడం వలన ఆలూస్లో ఇంకా ఏమైనా స్టార్చ్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ ఉప్పు నీళ్ళల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూసారా అండి స్టార్చ్ ఎంతలాగా దిగిందో. ఇప్పుడు ఈ ఆలూస్ని ఒక కాటన్ క్లాత్పై వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్పై వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎలా అంటే మనం ఆలూని పట్టుకుంటే దానిపైన చెమ్మ ఏమీ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆలూ ఫ్రై చేసిన తర్వాత మిక్స్ చేయడం కోసం ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారము మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే ఒక స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా అండి, ఆలు ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం స్లైస్ చేసుకున్న ఆలూ చిప్స్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఆలూ చిప్స్ అనేవి ఆయిల్ బాగా పీల్చేస్తాయి, అలాగే ఈవెన్గా కూడా ఫ్రై అవ్వవు. మళ్ళీ మనం సెకండ్ టర్మ్ వేసినప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆలూ చిప్స్ని మనం ఆయిల్లోకి వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తడుతూ చక్కగా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూ చిప్స్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి సాల్ట్ ఇంకా కారపొడి, అది మిక్స్ చేసుకొని టాస్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఆలూ చిప్స్ రెడీ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.